నమస్తే అండి. ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం. ఏమండి, ఏంటో తెలుసా, ఈరోజు నేను ఫ్రీ బస్ ఎక్కానండి. ఫస్ట్ టైం అండి. ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ తీసుకోలేదు. చక్కగా ఫ్రీ బస్ ఎక్కి గుంటూరు జిల్లా పిడుగురాళ్ళకి వెళ్ళానండి. మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నాను అనమాట. పిడుగురాళ్ళకి వెళ్ళి పిడుగురాళ్ళ నుంచి ఇంకా వేరే పల్లెటూరు వెళ్ళాలన్నమాట. ఆ పల్లెటూరికి బస్సు లేదండి, ఆటోలోనే వెళ్ళాలి, లేదా కార్లు ఉంటే కార్లలో వెళ్ళొచ్చు. కాబట్టి నేను ఆటో ఎక్కాను. ఇది సర్వీస్ ఆటో ఎక్కితే మనిషికి 50 రూపాయలు తీసుకుంటారండి. అదే ఒక్కళ్ళకే వెళ్ళాలంటే మనిషికి 400 తీసుకుంటారండి. ఇంకా అక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడ ఎంత దూరం ఉండదంటే ఒక 40 నిమిషాలు వేసుకోండి. ఆ 40 నిమిషాలు ఆటోలో ప్రయాణం చేస్తూ పంట కాలువలు దాటుకుంటూ, చక్కగా పండుమిరపకాయ తోటలు దాటుకుంటూ, పంట పొలాలు దాటుకుంటూ అలా వచ్చేసానండి. చిన్నగారులా పాడండి. వచ్చేసాను. హాయ్ అంది మా అక్క రాగానే. వచ్చేసాను. ఎందుకు వచ్చానో తెలుసా అండి, ఇంతకీ మా అక్క వాళ్ళ అమ్మాయికి 3 సంవత్సరాలకు ఒకసారి వడిగంటి బియ్యం పెడతారట, అందుకని కంపల్సరీ రావాల్సిందే అంది. అందుకని వచ్చాను. వాళ్ళది రాయలసీమ పద్ధతి అనమాట. అందుకని వచ్చి వడిగంటి బియ్యం పెడుతున్నారండి అక్క వాళ్ళ అమ్మాయికి. చక్కగా చలిమిడి, పూలు, పళ్ళు, 5 రకాల పండ్లు అన్నీ పెట్టేసి, చీర జాకెట్ పెట్టేసి, ఒళ్ళో పసుపు కుంకుమ అన్నీ వేసి, బియ్యం 5 సార్లు 5 దోసెట్లు 5 ముత్తైదులతో పెట్టిస్తారు. అలాగే 5 ఐటమ్స్ ఏవో ఒకటి అలా పెట్టించి ఒడంతా నింపుతారనమాట. ఒడి నిండా పోయాలి బియ్యము. అలా అందరూ 5 ముత్తైదులు పెట్టి చక్కగా అక్షంతలు వేసి దీవించితే, ఇంకా ఆ బియ్యం అన్నీ తీసుకెళ్ళి అత్తగారింట్లో వాళ్ళు పొంగల్ చేసుకొని అందరినీ పిలుచుకొని పెట్టుకుంటారట. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా అక్క కూడా బట్టలది పెట్టేసిందండి. పిల్లకి బొమ్మసార పెట్టారు. అలాగే బొబ్బట్లు, బోర్ల పడినందుకు బొబ్బట్లు చేశారు. వంటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. సాంబారు, బొబ్బట్లు, బజ్జీలు, బీరకాయ బజ్జీలు, పచ్చనికాయ బజ్జీలు, అలాగే పులిహార, పొంగలి నైవేద్యానికి ఇవన్నీ చేశారండి. టమాటా పప్పు, అప్పడాలు, మళ్ళీ బంగాళదుంపల ఫ్రై. అసలు కొత్త ఆవకాయ లేనిదే ఇప్పుడు అసలు మనం ఉండలేం కదండి. అందుకని కొత్త ఆవకాయ, గడ్డ పెరుగు, పల్లెటూళ్ళు అంటే గడ్డ పెరుగు వేస్తారు కదండి, గడ్డ పెరుగు, ఇవన్నీ పొట్ట నిండా తిని హ్యాపీగా వచ్చేసామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.